కోడిగుడ్లు, ఉల్లిపాయ పులుసు ముందుగా బండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా అయిపోయిన తర్వాత టమాటాలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి. ముందే వేయలేదు నేను పచ్చిమిర్చి. ముందు వేసినట్లయితే అవి కూడా ఉల్లిపాయలతో పాటు బాగా స్మాష్ అయిపోయి కారం అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందు ఆల్రెడీ ఎగ్స్ ఉడకబెట్టేసుకొని పీల్ అవుట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అవి వచ్చేసి ఇప్పుడు ఉల్లిపాయ పులుసులో వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత బొబ్బుల్స్ వస్తున్నాయి కదా, అప్పుడు వేసుకుని దానిలోనే చింతపండు పులుసు కూడా కొంచెం వేసినట్లయితే మంచి టేస్ట్ అనేది వస్తుంది. అవి కూడా ఉడికిన తర్వాత చింతపండు పులుసులో ఇవి కూడా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుని మళ్ళీ 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.